హలో, నేను డాక్టర్ వందన హెగ్డే, క్లినికల్ డైరెక్టర్ హెగ్డే ఫర్టిలిటీ. ఈరోజంతా పేషెంట్స్కి ఎప్పుడు మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము, వాళ్ళకు ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్లో, ఐవీఎఫ్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి వాళ్ళ డిఎన్ఏనే ఉంటుందా, అది ఆ డౌట్ ఎందుకు వస్తుంది? బికాస్ కొన్ని మీడియా రిపోర్ట్స్ వస్తుంది, అక్కడ కొన్ని బేబీస్ అది మ్యాచ్ అవ్వట్లేదు, లేదంటే దే వుడ్ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ సర్టన్ సోర్సెస్ ఆర్ సర్టన్ మూవీస్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు మాన్యువల్ విట్నెసింగ్ సిస్టమ్ అని ఫాలో చేసుకుంటారు. సో ఆ ప్రొసీజర్లో వాళ్ళు నార్మల్గా ఒక కపుల్కి ఇప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళు స్పర్మ్ ఇచ్చినప్పుడు, లేదంటే కలెక్షన్లో, లేదంటే ఎంటైర్ ల్యాబ్లో ప్రొసీజర్ చేసినప్పుడు వాళ్ళు జస్ట్ చెక్ చేసుకుంటారు నేమ్స్ మ్యాచ్ అవుతుందా లేదా అని. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మాన్యువల్ విట్నెసింగ్ సిస్టమ్. అది ఆ మాన్యువల్ విట్నెసింగ్ సిస్టంలో ఏమవ్వచ్చు, కొన్ని మందికి అక్కడ కొన్ని స్టెప్స్లో హ్యూమన్ ఎర్రర్స్ అవ్వచ్చు. సో ఆ హ్యూమన్ ఎర్రర్స్ అవుతే అక్కడ విచ్ ఇస్ వెరీ డివాస్టేటింగ్. అంటే ఆ కపుల్కి అది బేర్ చేయడానికి కుదరదు. అండ్ యాజ్ అ ఫర్టిలిటీ సెంటర్ ఆల్సో ఎవరు అది కావాలని చేయరు. సో అక్కడ మాన్యువల్ ఎర్రర్ అవుతుందంటే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. కొన్ని కుడ్ బి జస్ట్ నెగ్లిజెన్స్, లేదంటే కొన్ని మందికి ఇప్పుడు కపుల్స్కి సేమ్ నేమ్స్ ఉండొచ్చు. ఆ సిమిలర్ నేమ్స్తో దట్ కుడ్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్. అంటే కొన్ని మందికి ఇప్పుడు వర్క్ లోడ్ చాలా ఎక్కువై ఒక టైర్డ్నెస్లో వాళ్ళు ఏమైనా మిక్సప్ చేయవచ్చు. సో ఇదన్నీ హ్యూమన్ ఎర్రర్స్ అవాయిడ్ చేయడానికి అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ మేము ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ఫాలో చేస్తాము. నో వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్? సో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టంలో వీడు RFID బేస్డ్ ట్యాగ్స్. సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనేబుల్ ట్యాగింగ్. సో ఈ ఒక్కసారి మీరు ఐవీఎఫ్కి రిజిస్టర్ అయినారంటే మాకు 2 కార్డ్స్ రిజిస్టర్ చేస్తాము. ఒకటి హస్బెండ్ పేరు పైన, ఒకటి వాళ్ళ వైఫ్ది పేరు పైన. సో ఇందులో మీ ఐడి ఉంటుంది అండ్ ఇది ఎలక్ట్రానికలీ ట్యాగ్డ్ అయి ఉంటుంది. ఎవరి తర్వాత ఈ ఐడి చేంజ్ చేయడానికి కుదరదు. సో ఈ ట్యాగ్స్ని మేము మీరు పేర్లు రిజిస్టర్ అయిన తర్వాత మీ ఇద్దరిది కార్డుని మేము లింక్ చేసుకుంటాము మా సిస్టంలో. సో ఎప్పుడైనా ఈ కార్డ్ వాడితే ఈ కార్డులో ఉన్న శాంపులే మ్యాచ్ అవుతుంది, మీరు ఏ శాంపుల్ మ్యాచ్ అవ్వడానికి కుదరదు మా ల్యాబ్లో. సో ఇట్లా ట్యాగ్ని లింక్ చేసిన తర్వాత వి స్టార్ట్ ద ఐవీఎఫ్ ప్రాసెస్. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో చాలా స్టెప్స్ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ స్టెప్స్లో అందుకే ఎర్రర్స్కి ఒక అవకాశం ఉంటుంది. బట్ ఇది అవాయిడ్ చేయడానికి మేము ఎట్లా ఫాలో చేసుకుంటాము? సో ఫస్ట్ స్టెప్ ఐవీఎఫ్లో ఇస్ ఎగ్ పికప్. అంటే అమ్మాయికి ఫీమేల్ పార్ట్నర్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము టు డెవలప్ మల్టిపుల్ ఎగ్స్. తర్వాత ఈ ఎగ్స్ తీయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎగ్ పికప్ అని, విచ్ ఇస్ డన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. సో మా ఆపరేషన్ థియేటర్లో ఎక్కడ అమ్మాయిని పడుకోబెడతాము ఎగ్ పికప్ టేబుల్లో, అక్కడ ఒక కార్డ్ రీడర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కార్డ్ రీడర్లో ఇక్కడ కార్డ్ స్లాట్లో ఈ కార్డ్ని పెడతాము. అమ్మాయిది కార్డ్ అక్కడ పెట్టినప్పుడు అమ్మాయికి పికప్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. పికప్ చేసినప్పుడు అమ్మాయిది వాటర్ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అదని ఏది మేము కలెక్ట్ చేస్తామో ఆ ఫ్లూయిడ్ని మేము ల్యాబ్లో ఇస్తాము. సో ఆ ల్యాబ్కి వచ్చినప్పుడు ఆ ల్యాబ్లో ఇట్లాంటి డిషెస్లో మేము ఫ్లూయిడ్ పెడతాము. సో ఆ ఫ్లూయిడ్ పెట్టినప్పుడు ఈ డిష్లోనే మేము ఇట్లా ట్యాగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద RFID ట్యాగ్. ఈ డిష్కి ట్యాగ్ ఉంటుంది. సో ఈ ట్యాగ్తో మేము ఆ డిష్లో అక్కడ వర్క్ స్టేషన్లో పెడితే ఏ కార్డ్ మేము అక్కడ కార్డ్ రీడర్లో పెట్టామో ఆ కార్డ్ ఐడినే మాకు ఒక మానిటర్ ఉంటుంది వర్క్ స్టేషన్లో. ఆ మానిటర్లో ఆ కార్డ్ది డీటెయిల్సే వస్తుంది. సో ఈ డిష్లో వచ్చింది ఫ్లూయిడ్, ఎగ్స్, అదన్నీ ఈ ఐడికి కనెక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ లింక్డ్. సో వన్స్ దిస్ ఇస్ ప్రిపేర్డ్, ఎగ్స్ని అన్నీ మేము కలెక్ట్ చేసి సైడ్లో పెట్టుకుంటాము. హస్బెండ్ అక్కడ ఆండ్రాలజీ ల్యాబ్లో వాళ్ళు శాంపుల్ ఇస్తారు. సో వాళ్ళు శాంపుల్ ఇచ్చింది ఇట్లాంటి కంటైనర్కును మేము ఇట్లాంటి సేమ్ ట్యాగ్ ఇక్కడ పెడతాం. సో సిమిలర్ ట్యాగ్ RFID ట్యాగ్ ఇట్లా పెట్టి హస్బెండ్ వాళ్ళు శాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళ కార్డ్ ఏది మేము యూస్ చేసుకుంటామో ఆండ్రాలజీ ల్యాబ్లో కార్డ్ రీడర్ ఉంటుంది, వాళ్ళ కార్డ్ అక్కడ స్లాట్లో పెడితే ఇది పెట్టినప్పుడు ఇది రెండు లింక్ అయిపోతుంది. సో సేమ్ ఐడి విల్ బీ ఇన్ దిస్ RFID ట్యాగ్. సో ఈ శాంపుల్ ఆండ్రాలజీ ల్యాబ్లో ప్రాసెస్ అవుతుంది బికాస్ ద సెమెన్ ఇస్ వాష్డ్. సో ఆ వాష్ ప్రొసీజర్లో సెమెన్ని మేము ప్రాసెస్ చేసి బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటాము. దిస్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ దిస్ ట్యూబ్. సో ఈ ట్యూబ్ ఏది ఉంది ఇదికు కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి చిన్న ట్యాగ్స్ వస్తుంది విచ్ ఇస్ టేకన్ అండ్ ఇట్ ఇస్ పుట్ ఆన్ దిస్ ట్యూబ్. సో ఈ ట్యాబ్ ఇట్లా పెట్టినప్పుడు ద సేమ్ కార్డ్లో ఏ ఐడి ఉంది అది ఇక్కడ RFID ట్యాగ్ అయిపోతుంది. సో ఈ సెమెన్ ఏది ప్రాసెస్ అయింది ఈ ట్యూబ్లో ఉంటుంది. అండ్ దిస్ ట్యూబ్ ఇస్ సెంట్ ఇన్ టు ఎంబ్రాలజీ ల్యాబ్. సో ఎంబ్రాలజీ ల్యాబ్లో ఈ ట్యూబ్ వచ్చినప్పుడు అక్కడ వర్క్ స్టేషన్లో ఇట్ విల్ బేర్ ద పార్ట్నర్స్ ఐడి. సో ఈ శాంపుల్ తెచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయిది కార్డ్ది ఐడి అక్కడ మానిటర్లో డిస్ప్లే అవుతుందంటే ఈ శాంపుల్ అక్కడ వచ్చినప్పుడు సిస్టమ్ ఆ వర్క్ స్టేషన్లోనే ఇది రెండు లింక్ అయిపోతుంది. సో ఈ డిష్లో ఉన్న ఎగ్స్, ఈ ట్యూబ్లో ఉన్న స్పర్మ్స్ ఆర్ గెట్టింగ్ లింక్డ్ ఎలక్ట్రానికలీ. సో దట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్.
సపోజ్ బై ఛాన్స్ వేరే శాంపుల్ ఏమైనా వస్తే అక్కడ ఆ సిస్టంలోనే అదికి తెలిసిపోతుంది ఈ ఐడి ఈ ఎగ్తో మ్యాచ్ అవ్వట్లేదని. సో అక్కడ మ్యాచ్ అవుతే మానిటర్లో మాకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, విచ్ విల్ అలో ఫర్దర్ వర్క్ టు కంటిన్యూ. మిస్ మ్యాచ్ అవుతే అక్కడ అలార్మ్ రింగ్ అవుతుంది, రెడ్ సిగ్నల్ వస్తుంది. సో మేము అక్కడ ఈ ప్రొసీజర్ని ఆపేసేయాలి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచ్డ్. అండ్ వీ కెన్ గో బ్యాక్, వీ కెన్ రీట్రేస్ ఎక్కడ ఏం ప్రొసీజర్లో ఎక్కడ మిస్టేక్ అయిందని. దెన్ సపోజ్ వీ ఐడెంటిఫై, వీ కెన్ ఆల్వేస్ రెక్టిఫై ఇమీడియట్లీ. అండ్ ఏది అలార్మ్ సిస్టమ్ రింగ్ అవుతుంది, ఈ సిగ్నల్ మాకు ల్యాబ్ మేనేజర్కి వెళ్తుంది, క్లినికల్ డైరెక్టర్కి వెళ్తుంది, హూ విల్ బీ నోటెడ్ ఆఫ్ దిస్ మిస్ మ్యాచ్. అండ్ వాళ్ళు వచ్చి ఇది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసి, అండ్ ఈ ఎర్రర్ విల్ గో ఆన్ రికార్డ్ ఇది, అండ్ వీ కెన్ రెక్టిఫై ఇట్ అట్ ద సేమ్ టైమ్, సో ద వర్క్ ప్రాసెస్ కెన్ కంటిన్యూ. నౌ వన్స్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్ ఫర్టిలైజ్ అవుతుంది, వెదర్ ఇట్ ఇస్ ఐవీఎఫ్ లేదంటే ఇక్సీలో ఫర్టిలైజ్ అయిన తర్వాత మేము ఎంబ్రియోస్ని కల్చర్కి పెడతాము. సో ఏది కల్చర్కి పెడతామో అది ఈ డిష్లో ఎంబ్రోస్ ఉంటుంది. సో ఈ డిష్ను ఇక్కడ ట్యాగ్ అయి ఉంటుంది, RFID ట్యాగ్ విత్ ద పేషెంట్స్ ఐడి. సో ఈ డిష్ని మేము ఇంక్యుబేటర్లో పెడతాము. ఇంక్యుబేటర్లో అది ఒక 5 to 6 days కల్చర్ అవుతుంది అక్కడ. దెన్ ఈ ఎంబ్రోస్ ఏది తయారవుతుంది, మంచి హెల్తీ ఎంబ్రోస్ని మేము సెలెక్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ఫ్రీజింగ్. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, మేము ఎంబ్రోస్ని అక్కడ ఫ్రీజింగ్లో పెట్టినప్పుడు అక్కడ ఏమైనా కుడ్ ఇట్ గెట్ మిక్స్డ్ అప్ విత్ సమ్ అదర్ ఎంబ్రియోస్ అట్లా? నో, బికాస్ ఈ ఎంబ్రియో ఏది మేము ఫ్రీజ్ చేస్తాము దట్ ఈస్ అగైన్ గోస్ త్రూ ఎలక్ట్రానిక్ ట్యాగింగ్. హౌ ఇస్ దట్? దిస్ ఇస్ ద స్ట్రా. సో ఎంబ్రోస్ ఏది తయారవుతుంది అది మేము ఇట్లాంటి స్ట్రాస్లో ఫ్రీజ్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఎంబ్రోస్ తీసి అబౌట్ 1 or 2 ఎంబ్రోస్ ఒక్కొక్క స్ట్రాలో లోడ్ చేసుకుంటాము. ఈ స్ట్రా పైన ఇది దిస్ ఇస్ ద ఎలక్ట్రానికల్ ఇట్స్ బార్ కోడెడ్. సో దిస్ బార్ కోడ్లో మీ ఐడి ఉంటుంది. సో దిస్ ఇస్ రెడ్ త్రూ అ స్కానర్, బార్ కోడెడ్ స్కానర్ ఉంది. ఎట్లా మీరు షాపింగ్కి వెళ్తారు బట్టలు తీసుకొని, లేదంటే గ్రాసరీ షాప్లో ఎట్లా బార్ కోడెడ్ స్కానర్ యూస్ చేస్తారు ఒక ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసి, అందులో అన్ని డీటెయిల్స్ ఉంటుంది, కాస్ట్ అదని, అట్లనే ఇందులో మీ ఐడి ఉంటుంది. సో మేము స్కానర్ తీసినప్పుడు మీ ఐడి అక్కడ మానిటర్లో వస్తుంది. సో దిస్ విల్ అగైన్ బీ ట్యాగ్డ్. ఇప్పుడు ఏది మేము రైటింగ్లో రాస్తాం కదా మీ నేమ్ ఐడి అదని, దిస్ ఇస్ బార్ కోడెడ్ సిస్టమ్. సో ఇట్ ఇస్ మోర్ ఫుల్ ప్రూఫ్. సో ఇక్కడ ఎంబ్రోస్ పెట్టిన తర్వాత ఈ స్ట్రాని వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ పెద్ద ట్యాంక్స్ ఉంటుంది, అందులో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది, విచ్ విల్ మెయింటైన్ ద టెంపరేచర్ at -192 degrees. సో అంత కోల్డ్ టెంపరేచర్లో ఈ స్ట్రాని అక్కడ వదిలేస్తాము. సో వన్స్ వి లీవ్ ఇట్ దేర్, ఈ ఎంబ్రోస్ విల్ బీ ఇన్ స్టోరేజ్ ఫర్ అప్ టు 5 years 10 years వరకు అక్కడనే ఉంటుంది. సో ఈవెన్ విత్ దట్ నన్ ఆఫ్ దిస్ విల్ గెట్ వాష్డ్ అవుట్. ఈ ఐడి ఎప్పుడూ ఉంటుంది. సో వెన్ యూ కమ్ బ్యాక్, ఇప్పుడు మీరు కొన్ని ఒక 1 or 2 months తర్వాత మీరు ఫ్రీజింగ్ ట్రాన్స్ఫర్కి వస్తున్నారు, లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత మీరు సెకండ్ బేబీ కోసం నెక్స్ట్ స్టాక్ వస్తున్నారు, ఎప్పుడైనా ఐడి అట్లానే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు అమ్మాయిది యూట్రస్ లైనింగ్ తయారు చేస్తాము, గర్భాన్ని రెడీ ఉన్నప్పుడు వీ స్టార్ట్ ద ఎంబ్రో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్. ఎంబ్రో ట్రాన్స్ఫర్కి వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ఈటీ బెడ్ పైన పడుకోబెడతాము. అగైన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్ వీ హ్యావ్ దట్ కార్డ్ రీడర్. సో అమ్మాయి వచ్చినప్పుడు ఈ కార్డ్తో వస్తారు. ఆ కార్డ్ రీడర్లో ఆ స్లాట్లో ఈ కార్డ్ పెట్టినప్పుడు మా వర్క్ స్టేషన్ అమ్మాయిది ఐడి అదని రీడ్ చేస్తుంది. సో ఇట్ విల్ కమ్ డిస్ప్లేడ్ ఇన్ ద మానిటర్. నౌ మేము స్ట్రా తీస్తాము లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో. అక్కడ నుంచి స్ట్రా తీసినప్పుడు వెన్ వి పుట్ ద స్కానర్ ఇట్ విల్ రీడ్ ద ఐడి. సో సిస్టమ్ విల్ మ్యాచ్ ద కార్డ్ ఐడి విత్ దిస్ ఐడి. సో అక్కడ మ్యాచ్ అయిందంటే ఇట్ విల్ అలో ఫర్ ద ట్రాన్స్ఫర్ ప్రాసెస్ టు కంటిన్యూ. సో ఎంబ్రియోస్ని మేము ఈ డిష్లో పెడతాము. వీఆర్ గోయింగ్ టు లోడ్ ద ఎంబ్రియోస్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ద యూట్రస్. సో ఈ ఎలక్ట్రానికలీ వెన్ వీ డూ దిస్ ప్రొసీజర్ వీ కెన్ ఎన్ష్యూర్ రైట్ స్పర్మ్ రైట్ ఎగ్తో కలుస్తుంది, రైట్ ఎంబ్రో రైట్ యూట్రస్కి వెళ్తుంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ రియాజరింగ్ ఫర్ ద కపుల్ దట్ ఎక్కడ ఎర్రర్కి ఒక చిన్న పర్సంటేజ్ ఛాన్సు లేదు. అండ్ దిస్ ఇస్ అ సిస్టమ్ దట్ వీ డూ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ మాకు, బికాస్ వీఆర్ యువర్ డాక్టర్స్ అండ్ వీ వాంట్ టు ఎన్ష్యూర్ మీకు అక్కడ ప్రెగ్నెన్సీ ఇవ్వనిది కాదు మాకు గోల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఆర్ గివెన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ we are giving you as a gift and we will not be charging anything additional. ఇప్పుడు ఇదన్నీకి ఏమైనా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందా? లేదు. ఇదన్నీ హాస్పిటల్ హెస్ అబ్జార్బ్డ్ ఇట్స్ కాస్ట్, బికాజ్ ఇదన్నీ మీ ఐవీఎఫ్ రెగ్యులర్ ఏది మీరు ప్యాకేజ్లో ఉంటుంది అదే సేమ్ ఇట్ విల్ కంటిన్యూ. వెదర్ ఈ కార్డ్స్ కోసము మేము ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. వి యూస్ అ లాట్ ఆఫ్ ట్యాగ్స్. ఇది ట్యాగ్స్ వెదర్ ఇట్ ఇస్ ఫ్రమ్ Andrology lab, Embryology lab, during pickup, culture, transfer, అన్ని ట్యాగ్స్ are all is given from the hospital side. None of this will be charged additional for you. So the entire electronic witnessing system, which is RFID based. So RFID is one technology which is very unique and it is more foolproof. We can tell you that almost 100% that there is no chance of any gamete mix up itlanti technology tho, which comes in the same cost, because to have a child kada
ఇప్పుడు అఫోర్డబుల్ వాళ్ళకే ఇది మ్యాచింగ్ అదని మేము చేయాలి, లేదంటే ఫైనాన్షియలీ నాన్ అఫోర్డబుల్ వాళ్ళకి ఇది యూస్ చేయలేదంటే సరిపోతుంది, అట్లా మాకు ఆ డిఫరెన్షియేషన్ యాజ్ ఫర్టిలిటీ సెంటర్ వీ డోంట్ వాంట్ టు డూ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏది వస్తారో అన్ని మందికి ఇది ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫర్ యూ. అండ్ డెఫినెట్లీ ఐ వుడ్ టెల్ అన్ని కపుల్స్కి దట్ భయం పెట్టుకోకూడదు మీరు, ఎందుకంటే ఐవీఎఫ్ ఇస్ అ మెడికల్ ట్రీట్మెంట్. ఒక డాక్టర్ మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారంటే అది ఒక రీజన్కి ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎట్లా అంటే మీరు ఆ టైంకి చేయించుకుంటే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఆ డెసిషన్ మీరు పోస్ట్పోన్ చేసుకుంటే, ఇట్లాంటి భయం పెట్టుకొని అన్నెసెసరీ ఫియర్స్ పెట్టుకొని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే అక్కడ ఎగ్ రిజల్ట్ తగ్గొచ్చు, మీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువై మీకు రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. వెదర్ ఇట్ ఇస్ ఫైబ్రాయిడ్, ఎండోమెట్రోసిస్, మల్టిపుల్ రీజన్స్, అదన్నీ ఎక్కువై మీకు ముందుకు వెళ్ళి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ ఈ అన్నెసెసరీ ఫియర్స్ని మీరు సైడ్లో పెట్టుకొని యూ గో బోల్డ్ అండ్ go ahead with your IVF cycle with confidence. We are there for you. My entire team of doctors are there on your side throughout your IVF process, and Hegde Fertility Center stands by you to assure that a kind of gamete mix-up ma lab lo avadani. Thank you so much.